జల్ జీవన్ మిషన్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి 3 సంవత్సరాల్లో ఇంటింటికి కొళాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 10 ఇళ్లకు కూడా ఇంటింటికి కొళాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు. గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ, గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం, త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి. ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దయిపోతుంది, దీని సమయం అయిపోతుందని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ఇది ఇంకొక 2 సంవత్సరాలు పొడిగించండి, లేకుంటే మా రాష్ట్రంలో దాహార్తి తీరదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు, బోరు నీరు కాదు, సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్, పెద్ద పెద్ద డ్యాముల కాడ ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జల్ జీవన్ మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది. దీని పట్ల కూడా నిర్లక్ష్యం, త్రాగునీరు పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తల్లికి వందనమని ప్రారంభిస్తే ఎగతాళి చేశారు. మేము ఒక బిడ్డకే ఇవ్వలేకున్నాం, మీరు అందరి బిడ్డలకి ఎలా ఇస్తారన్నారు. ఇవాళ ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. మా మంత్రి నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ వాళ్ళందరికీ తల్లికి వందనం పేరుతో ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలని బదలాయించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో ఇస్తే ఇవాళ మా ప్రభుత్వం ఒకేసారి పెంచినటువంటి బకాయిలతోటి కలిపి తొలి మాసం నుంచి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు వాళ్ళ అర్హతకు తగ్గ పెన్షన్లని పంపిణీ చేసి వాళ్ళ దాదాపు 96 లక్షల మందికి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 27,000 కోట్లు నుంచి 30,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగే ఈ ప్రభుత్వం. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, మేము చెప్పిన సూపర్ 6లో ప్రధానమైనటువంటి అంశాలు, దాన్ని కూడా ఈరోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 3 విడతలకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అని చేస్తూ 3 గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పాం. ఇవాళ సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఇంటి తలుపు తట్టు అడుగుతున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరినీ అడుగుతున్నాం, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. దీపం కనెక్షన్లు మీకు వచ్చినాయి అంటే దీపం 2లో సిలిండర్లు తెచ్చుకున్నాం, మాకు 890 రూపాయలు మాకు జమ అయింది. సిలిండర్కి తీసుకున్న వెంటనే ఆ డబ్బు మా అకౌంట్కి జమ అవుతుందని చెప్పి మహిళలు ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలు. రైతాంగం సంతోషంగా ఉంది. ఈ విధంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టుకుంటున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులో పోయినా మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇవ్వమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.